నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎమ్మి రవ్వ లడ్డు అండి. మామూలుగా ఎక్కువ నెయ్యి వేసి చాలాసేపు వేయిస్తూ ఉంటాము రవ్వ లడ్డుకి. అలా కాకుండా ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం అనుకుంటానే క్షణాల్లో మనము రవ్వ లడ్డు చేయొచ్చు. ఎంత బాగుందో తింటే. సో ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాసు సూజీ రవ్వ తీసుకున్నానండి. మనం దేంతో అయినా మనము కొలతలు తీసుకోవచ్చండి. దానికి సరిపడా కరెక్ట్గా ఒకే గ్లాసు మిల్క్ అండి. కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు ఇవి. మనం కప్పులో అయినా తీసుకోవచ్చు కొలతలు. రెండు కలిపి ఒక 10 మినిట్స్ ఉండనివ్వాలండి. అలా దీన్ని మూత పెట్టి పక్కన ఉంచుకుందాము. ఎండు కొబ్బరి కొంచెం తీసి మిక్సీకి వేసి పెట్టుకుందామండి. పచ్చిదైనా తీసుకోవచ్చు, బాగా వేయించుకోవాలి. ఒక ముక్కాలు గ్లాసు చక్కెర అండి. దాంట్లో 4 ఏలకులు వేసాను, పౌడర్ కొట్టి పక్కన ఉంచుకోవాలి. ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. మామూలు రవ్వ లడ్డుకి ఎక్కువగా నెయ్యి వేసి మనము చాలాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయిస్తాం కదా, ఇది అలా లేదు. చూడండి ఎంత ఈజీగా ఉందో. నెయ్యి వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదము, జీడిపప్పులు ఇవి కొంచెం వేగిన తర్వాత ద్రాక్ష. ఇది ముందునే వేస్తే మాడిపోతుంది కాబట్టి కొంచెం లేటుగా వేసుకోవాలండి వీటిని. అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఆ ప్యాన్లోనే ఆల్రెడీ మనము కలిపి ఉంచాం కదా రవ్వ పాలు, అది దీనిలో వేసుకుని ఇలా వేయిస్తూ ఉండాలండి. హైలో పెట్టుకోకూడదు స్టవ్, కొంచెము లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయిస్తూ ఉండాలి. దీనిలో బాగా ఉడికిపోతుందండి ఇది. ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి వేస్తున్నానండి. అప్పుడు ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా. అంతేనండి, చూడండి ఉడికిపోయింది ఇది. మనం వేయించి